మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు దౌర్జన్యం చేశారని పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డిగారిపల్లికి చెందిన సుబ్బిరామినాయుడు, కృష్ణకుమారి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుబ్బిరామనాయుడు మాట్లాడుతూ తనకు గ్రామంలో 4 ఎకరాల 75 సెంట్లు భూమి ఉందన్నారు. తన కుమార్తె కృష్ణకుమారికి 5 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిలో 40 ఏళ్లుగా మామిడి చెట్లను సాగు చేస్తున్నామని, మధుసూదన్ రెడ్డి అనుచరులు జెసిబిలు తీసుకొచ్చి మామిడి చెట్లు నరికివేసినట్లు పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంటికి నిప్పంటించారని ఆరోపించారు. మాకు ప్రాణహాని ఉందని పోలీస్ అధికారులు స్పందించి తమ రక్షణ కల్పించాలని, అధికారులు స్పందించి తమ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఆర్ఓ చెప్పినా, ఎస్ఐ చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, ఎస్పీ గారికి కూడా పోయి మాట్లాడినాము. ఇప్పుడు దాన్ని ఏదో న్యాయం చేసి మాకు చర్య చేసి నా భూమిలో నన్ను ఉండి చర్య చేయమని, నా భూమికి నాకు సేఫ్టీ, నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది. నా వయసు 80 ఏళ్ళు. నన్ను కాపాడాలని కోరుతున్నాడు. ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు ఆయన. హైదరాబాద్లో కాపాడు ఉంటాడు, ఇక్కడ ఉండడు, కనపడాడు, మనుషులు పెట్టి పంపిస్తాడు. ఇది ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని. అంత భూములన్నీ ఆ పక్కనే పట్టాలు చేసుకొని మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు. మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలైనా? ఇది నా పరిస్థితి. ఇంకా నాకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నా. ఈ వయసులో నన్ను కష్టపెట్టాను. నాకు 4 కూతుళ్ళు, బిడ్డలే. అంత దేవుడు నన్ను నాకు న్యాయం చేసి నన్ను నా మీదకి నాకేదో ఇది చేయమని. పక్క ఊరికి వెళ్తే ఆయన రాత్రిలో వచ్చి మళ్ళీ వాళ్ళను తరం కొట్టేసి బంధించేసి మళ్ళీ మా జేసీపీలు పోలీస్ స్టేషన్ లో పెట్టే దాంట్లో మళ్ళీ తీసుకొని వచ్చేసినారు. మళ్ళా ఈ రాత్రి 4 మనుషులు రంపంతో 15 మంది వచ్చినారు. రాత్రిలో వచ్చి వాళ్ళను 12 గంటలకు ఫోన్ చేసి బెదిరించి వాళ్ళను ఫోన్ తీసుకొని వాళ్ళ చేతలో మళ్ళీ దాంట్లో రంపంతో అట్టే కోసేశారు. అన్ని కిలబడిపోయినాయి మా చెట్లన్నీ. మేము ఫోన్ చేస్తే వాళ్ళు పక్క తోటలోకి వచ్చి ఫోన్ చేశారు. మేము వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి వచ్చి చూసే కొందికి 12:30 అట్లా అయిపోయింది. మళ్ళీ వచ్చి చూసే కొందికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. బెదిరించే కొందికి మేము వెళ్ళి లోపలికి వెళ్ళే కొందికి మమ్మల్ని తోసేసి డోర్ వేసేసి వెనపక్క నుండి మళ్ళీ మాకు నిప్పు అంటించేసారు. మేము 100కు ఫోన్ చేసి చెప్పినాము. చెప్పి ఎస్ఐకి ఫోన్ చేశాము. పక్కన రైతులకు ఫోన్ చేశాము. కొంతమంది ఎత్తారు, నిద్రలో కొంతమంది ఎత్తలేదు. మళ్ళీ అందరూ వచ్చినారు, మమ్మల్ని రక్షించినారు. తలుపు పగలు కొట్టి ఆ మంట వెల్లో నుండి బయటికి తీశారు. ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు. అవన్నీ ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి, ఇల్లంతా ధ్వంసం చేసేసి మాకు భయభ్రాంతులతో ఉన్నాము. మాకు రక్షణ కావాలి, మేము ఉండలేకపోతున్నాము, మాకు న్యాయం చేయండి. మాకుండేది అదే పొలము. మధుసూదన్ రెడ్డి అని ఆయనకు బలమైన సపోర్ట్లు ఉన్నాయి. ఆయన 3 ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు. 22 ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట. మేము 25 ఏళ్ల నుండి ఉండేది మాకు 5 ఎకరాల పొలము. మేము సాకి గుంతలు తవ్వి గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లోకి ఇప్పుడు తరిమేస్తున్నాడు. ఆయన అంటాడు, నేను పెద్దరెడ్డి మా బంధువులు, వీళ్ళు మా బంధువులు, వాళ్ళు మా బంధువులు అని చెప్పేసి అని బెదిరించి మాకు పులివెందలు, మాది అత్తగారిల్లు, మా కడప నుండి వస్తారు, పులివెందల నుండి వస్తారు, రేయికి రేయ మిమ్మల్ని చంపేస్తాము, కాల్ చేస్తాము అని చెప్పేసి అని బెదిరింపులు చేస్తున్నారు సార్. మేము ఉండలేకపోతున్నాము, మేము అక్కడ జీవించలేకపోతున్నాము. ప్రజలందరూ కూడా వచ్చినారు మాకు సపోర్ట్ గా, చూసి అన్ని ఇది చేస్తా ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుండి రావట్లేదు సార్. ఆయన పిలిచి మాకు న్యాయం చేపియాలి. ఆయన అక్కడుండి ఆయన అనుచరులతో చేపిస్తున్నారు. ఈ రోజు ఒక జేసీపీ వస్తుంది, రేపు ఇంకొక జేసీపీ వస్తుంది. ఈ రోజు ఒక పనోళ్ళు వస్తారు, ఇంకొక పనోళ్ళు వస్తారు.
అంటారు సార్ వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు కరెంటు మీటర్ కూడా పెరికేశారు, చీకటి అయిపోయిందా సార్. రాత్రి ఎవరు 15 మంది వచ్చినారు, ఎవరైంది మాకు తెలియదు సార్, గుర్తుపట్టలేకపోయాం మేము. చీకటి అయిపోయి చీకట్లో 3 సార్లుగా ఇప్పుడు మా మామిడి తోట 300 చెట్లు జేసీపీలతో ఇటార్చీలతో రంపాలతో కోసినారు. రాత్రి మా ఇంటిని కాల్చి మమ్మల్ని ఇంట్లో గతవేస్తున్నారు. ఇవంతా వైసీపీ అనుచరులు. మా పెద్దరెడ్డి మా మనిషి, మా మామ పెద్దరెడ్డి, పులివెందుల అవినాష్ రెడ్డి మా బావార్తి అని మీ దిక్కు జాగాలో ఉంటే పోయి చెప్పుకోవో, నీ వల్ల ఏం చేసుకోవో, నిన్ను చంపేసేది ఖాయం, మర్యాదగా భూమి ఇస్తే ఇన్నాళ్ళు అడుక్కున్నా మేము చేసే పని చేస్తాం, దిక్కుండే జాగాలో పోయి చెప్పుకో అంటా ఉంటారు సార్. వాళ్ళకి సపోర్ట్ గా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ బంధువులు, వైసీపీ పార్టీ వాళ్ళు మేము రికార్డ్ చేసి పెట్టుంటాము. వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడ అందరితో వాళ్ళ అనుచరులతో వాళ్ళ పార్టీ వాళ్ళతో చేపిస్తాడు. 10 జేసీపీలు 8 జేసీపీలు వస్తున్నాయి, నరికేస్తాను, మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మాకు మీ వల్ల ఏం చేసుకో హైకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పినాడు. ఇల్లు మొత్తం తలుపు మొత్తం వేసి కాల్ చేసినారు. అందులో తర్వాత మేము 100కి ఫోన్ చేసి 100 వారు తర్వాత ఆ పక్క రైతులకు ఫోన్ చేసినాం. కొంతమంది ఎత్తినారు, కొంతమంది ఎత్తలేదు. వాళ్ళు వచ్చి గడపారులతో తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసినారు. గడపారులతో అంతా చెట్లు ఆ తలుపు అంతా పగలు కొట్టేసినారు సార్. ఇది సార్ మా మార్కులు. మేము ప్రాణాలతో బయటపడినాం సార్.